ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఖమ్మం పట్టణంలో రాక్సీ పోలీస్ డాగ్తో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఖమ్మంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో రాక్సీ డాగ్తో విస్తృతంగా సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బస్టాండు లోపల ప్రదేశంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేశారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన ప్రయాణికుల బ్యాగులను ఓపెన్ చేయించి తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేయడంతో పాటు అనుమానం వచ్చిన ప్రయాణికుల ఆధార్ కార్డు పైన అడ్రస్ను పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బస్టాండులో ఉన్న పార్సిల్ సర్వీసు సెంటర్ను తనిఖీ చేశారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వచ్చే పార్సిళ్లను తీసుకోవద్దని, అలాంటి మీ దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో రాక్సీ డాగ్తో తనిఖీలు చేసి ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేశారు. ఖమ్మం మండలంలో ఎలాంటి గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ సిబ్బంది వారు అన్నారు. ఈ తనిఖీలలో ఖమ్మం ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు, డాగ్ హ్యాండ్లర్లు వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం పట్టణ డిఎస్పీ గారి సూచనల మేరకు నేను, ఖమ్మం ఎస్ఐ గారు మన పట్టణంలో గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం దొరకద్దనే ఉద్దేశంతో మన డాగ్ స్క్వాడ్తో ఈ స్పెషలైజ్డ్ డాగ్ అండి, ఇది రీసెంట్గా వచ్చింది. ఇది ఈ మధ్య మనకి ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒకసారి 15 కిలోలు, ఒకసారి 7 కిలోలు కూడా పట్టుకుంది. దాన్ని మనం కూడా ఒకసారి మన దగ్గర కూడా ఏమన్నా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెకింగ్ దానిలో భాగంగా ఈరోజు మన బస్టాండు, పార్సిల్ సెంటర్స్, అట్లాగే రైల్వే స్టేషను, రైల్వే బండ్లలో కూడా అన్నింటిలో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. కాకపోతే మనకేమీ దొరకలేదు. ఈ గంజాయి మీదే మనం స్పెషల్